ఈ వీడియోలో చూస్తుంది ఒక వ్యక్తి వాళ్ళ సిస్టర్ డెడ్ బాడీని మోసుకొని బ్యాంకుకి వెళ్తున్నాడు. ఇది జరిగింది ఒరిస్సాలో. వాళ్ళ సిస్టర్ అకౌంట్లో ఉన్న డబ్బులు విత్డ్రా చేయడానికి బ్యాంక్ వాళ్ళ డెత్ సర్టిఫికేట్ లేదా నామినీ డీటెయిల్స్ అడిగారు. అవి లేకపోతే డబ్బులు ఇవ్వలేమని చెప్పి తేల్చి చెప్పారు. సో జీతం ఉండాలని ఈ వ్యక్తి వేరే దారి లేక సమాధిని తవ్వి డెడ్ బాడీని నేరుగా బ్యాంకుకి తీసుకొచ్చాడు. డెడ్ బాడీని మించిన డెత్ సర్టిఫికేట్ ఇంకేముంటుంది? అయితే మనం ఇంకో వైపు నుంచి ఆలోచిద్దాం, బ్యాంక్ ఎంప్లాయీస్ వైపు నుంచి. ఇలా ఎవరో ఒక వ్యక్తి వచ్చి అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేయాలి, ఆ అకౌంట్ మా సిస్టర్ది, తను చనిపోయింది కాబట్టి నేను డబ్బులు విత్డ్రా చేయాలనుకుంటున్నాను అని అడిగితే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా మీరేం చేస్తారు? ఆ వ్యక్తి మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ప్రూఫ్స్ అయితే అడుగుతారు. మీ బ్యాంక్ రూల్స్ కూడా ప్రూఫ్స్ లేకుండా విత్డ్రా చేయడానికి అయితే ఒప్పుకోవు. సో ఈయన విషయంలో జరిగింది ఇదే. ఇక్కడ మనం బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా తప్పుపడడానికి లేదు. అయితే మరి జీతం ఉండే విషయంలో ఏం చేసి ఉండొచ్చు? ఆ పర్టికులర్ బ్యాంక్ ఆఫీసర్ ఈ విషయాన్ని ఎస్కలేట్ చేసి ఉండొచ్చు, ఫీల్డ్ విజిట్ చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఉండొచ్చు, నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తికి డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించి ఉండొచ్చు. అయితే ఇలా చేయాలి అంటే సిస్టమ్ అలా డిజైన్ చేయబడి ఉండాలి. ఇలా ఎఫర్ట్స్ పెడుతున్న ఎంప్లాయీస్కి సిస్టమ్ ఇన్సెంటివైజ్ చేయాలి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక కామన్ మ్యాన్ కొన్ని వేల రూపాయలు మాత్రమే, దీనికోసం బ్యాంక్స్ ఇంత ఎఫర్ట్స్ పెడతాయా? ఖచ్చితంగా పెట్టవు. దీన్నే బ్యూరోక్రటిక్ ఏపతి అంటారు. సిస్టంలో ఎంపతి అనే ఒక ఫ్యాక్టర్ ఇంబైబ్ అయినప్పుడు మాత్రమే ఇటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అనేవి జరగవు. ఈ విషయం గురించి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.